తాతయ్య కదా అనుకోకండి. ఈ తాతల మనసులు కూడా ఏమైపోయినాయి, పాడైపోయింది. ఏ ధ్యానంలో ఉన్నాడో, ఎలా తీసుకెళ్దాం అనుకున్నాడో, ఎంతగా ఆలోచించున్నాడో తీసుకెళ్ళడానికి ముందు తన ధ్యానం ఎన్ని రోజులు ధ్యానించాడో, ఎన్ని రాత్రులు కలగన్నాడో. క్రియల్లోకి మనము వచ్చేసామంటే అది ఎన్నో రోజులు బట్టో లేకపోతే ఎన్నో వారాలు బట్టో చెప్పండి, అదే ధ్యానంలో ఉన్నావు నువ్వు, అదే ధ్యానంలో ఉన్నావు. కాబట్టి ఆలోచించండి, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి. మార్నింగ్ లేవగానే నీ మొదటి ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యం దగ్గరికి నువ్వు పోకుండా దేని దగ్గరకు పోతున్నావంటే ఆల్రెడీ పతనం అవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం. నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. అర్థమవుతుందా? మార్నింగ్ లేవగానే కాలకృత్యాలు తీసుకొని వెంటనే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళి నేను నిన్న చదివిన తర్వాత ఈరోజు ఏ వాక్యం చదవాలా ఆ వాక్యం తీసి నువ్వు ధ్యానించాలి. మొదటగా నీ ధ్యానంలోకి దేవుని యొక్క వాక్యమే వెళ్ళాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఆలోచనలు, ఈ యొక్క లోకంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు నీ దరికి రాకముందే చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ధ్యానంలోకి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ధ్యానించడంలో ఎంత ఆశీర్వాదం ఉందో మీకు అర్థమైతే తప్పకుండా ధ్యానిస్తాం. చూడండి, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. యెహోషువ గ్రంథం 1:8 దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలో మనకి ఎంత లాభం ఉందో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సరే, యెహోషువ గ్రంథం 1:8 చదవండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమును, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని నువ్వు చేయాలంటే, నువ్వు దాన్ని అనుసరించాలంటే, ఈ ధర్మశాస్త్రం యొక్క క్రియలోకి రావాలంటే, వాక్యం యొక్క జీవితంలోకి నీ నరకలోకి రావాలంటే చెప్పండి దివారాత్రులు దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. అదవుతుంది. ధ్యానించడం అంటే పొదగడం తెలుసా? కోడి ఏం చేద్దాయి? గుడ్లు ఏం చేద్దాయి? పొదిగి ఒక రోజున ఏం చేద్దాయి? పిల్లలు క్రియలు లాంటివి అనమాట. పిల్లలు క్రియలు. ధ్యానం అంటే పొదగడం, అలాగే కూర్చుంటుంది. అర్థమవుతుందా? అక్కడే ఉంటుంది. కొన్ని దినాల పాటు ఆ గుడ్ల మీద ఉండడమే ధ్యానించడం. అలాగూ ధ్యానించడాన్ని బట్టి కొన్ని రోజుల తర్వాత పిల్లలు అవి కూర్చుంటాయి. అర్థమవుతుందా? ఈ పిల్లలు కూడా పెరిగి పెద్దదైపోయి మనల్ని కూడా పొడిచే అంత పరిస్థితి ఏర్పడదు అనమాట. పాపాన్ని ధ్యానిస్తున్నారు చాలామంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తేనట మన మార్గాలు వర్ధిల్లుతాయట. చెప్పండి, ఏం వర్ధిల్లుతాయి? ఎక్సలెన్స్. మన యొక్క జీవితంలో, మన మార్గాల్లో, అర్థమవుతుందా? మన యొక్క జాబ్స్లో, మన యొక్క డ్యూటీస్లో, మన యొక్క పనుల్లో మనం విజయాన్ని సాధించాలంటే, వర్ధిల్లడం అనేది మన యొక్క జీవితంలో ఉండాలంటే